Today, we are going to learn something about knee replacement. మోకాలు కీలు మార్పిడి చికిత్స. సో జనరల్ గా మోకాలు కీలు మార్పిడి అనేది కొంతమందికే అవసరమై ఉంటుందండి. ఇన్ ద హైరార్కీ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ knee arthritis, this is the last resort. That means that once all the non-surgical methods failed, అంటే మనకు ఏ విధమైన నాన్ సర్జికల్ మెథడ్స్ పని చేయలేదు అంటేనే మనం ఈ మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్సకు పోవలసి వస్తుంది. ఎవరైతే అధిక నొప్పితో బాధపడుతూ తన దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఎక్కువ దూరం నడవలేక తక్కువ దూరం మాత్రమే నడుస్తూ కొంతమందికి కాలు వంకర్లు కూడా పోయి ఉంటాయి. కొంతమందికి నడిచేటప్పుడు వాళ్ళ దే హ్యావ్ టు expenditure, their energy expenditure towards walking will be more. So these are the patients who requires really knee replacement. knee replacement అనేది ఒకసారి ఆపరేషన్ అవసరము అని అనుకున్న తర్వాత ఒకటి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ వీ హ్యావ్ టు కౌన్సిల్ ద పేషెంట్. సో మనం పేషెంట్ కు ఎడ్యుకేట్ చేయాలి, అసలు ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తాము. సో ఒకవేళ పేషెంట్ కొన్ని డ్రగ్స్ తీసుకుంటుంటే బ్లడ్ థిన్నర్స్ అంటాం, సో ఎకోస్ప్రిన్, క్లోపిడ్రోజల్ లాంటివి ఏదైనా తీసుకుంటుంటే అవి ఆపడం జరుగుతుంది. ఒకవేళ షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటే అవి కంట్రోల్ చేసిన తర్వాత చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇంకా ఏదైనా వ్యాధులు ఉన్నప్పుడు బీపీ కానీ, షుగర్ కానీ, కార్డియాక్ జబ్బులు కానీ అలా ఉన్నప్పుడు ఆ డాక్టర్స్ టీమ్ తో మేము ఇంటరాక్ట్ అయ్యి, సో దాని ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మత్తు డాక్టరు ఈ ప్రీ అనస్థెటిక్ చెకప్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆపరేషన్ చేయవలసి వస్తుంది. ఈ పేషెంట్ కు ఈ మోకాలు నీ రీప్లేస్మెంట్ అనేది చేయక ముందు ఏమేమి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, చేసే ముందు రోజు ఎలాంటి డ్రగ్స్, ప్రియంటివ్ అనాలజిస్ అంటాం, కొన్ని మాత్రలు ఇవ్వడము, ఆపరేషన్ తర్వాత ఎలా రికవరీ ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనము ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఈ ఆపరేషన్ థియేటర్ లో మనము మత్తు జనరల్ గా రీజనల్ అనస్థీషియా అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని స్పైనల్ అనస్థీషియా గానీ, ఎపిడ్యూరల్ అనస్థీషియా గానీ ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఇచ్చిన తర్వాత జనరల్ గా సర్జరీ అనేది ఫర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ ఇట్ విల్ బి లైక్ ఎనీవే ఇట్ వేరీస్ బిట్వీన్ 40 to 90 minutes డిపెండింగ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఆర్థరైటిస్. సో ఈ మోకాలు గల ఇది అనుకుంటేను, సో మనము ఒక ఇన్సిజన్ అంటే ఒక కాటు పెట్టేసేసి ఇట్లా మోకాలి నీ క్యాప్ ను పక్కకు అనేసేసి అప్పుడు ఇక్కడ ఈ లోపల ఉండే అరిగిపోయిన గుజ్జును ఒక షేప్ అవుట్ చేయడము, తర్వాత ఆ షేప్ చేసిన తర్వాత దానికి సరిపడా ఇంప్లాంట్ సైజును ఎన్నుకొని, సో అక్కడ పై భాగంలో ఒక పై ఎముకకు ఒక మెటలు, కింది ఎముకకు ఒక మెటలు, మధ్యలో ఒక ప్లాస్టిక్ పెట్టేసేసి దాని ద్వారా మడవడం జరుగుతూ ఉంటుంది. సో ఒక్కసారి మనము ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్లకు అదే రోజు గాని లేదంటే కొంతమంది నెక్స్ట్ డే మార్నింగ్ గాని నడవడం జరుగుతుంది. దాని తర్వాత ఒక 1 or 2 days తర్వాత వాళ్ళు స్టెప్స్ ఎక్కడము, మామూలుగా 1 day అంటే విత్ ఇన్ 24 hours దే విల్ బి ఏబుల్ టు గో టు ద టాయిలెట్ ఆన్ దేర్ ఓన్, ఇలా జరుగుతూ ఉంటుంది. తర్వాత 3rd day or 4th day డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ విల్ డిశ్చార్జ్ ద పేషెంట్. అండ్ బయట కుట్లు కొంతమందికి ఈవెన్ నౌ వీ హ్యావ్ స్టిచ్లెస్ సర్జరీ ఆల్సో, అంటే వేరే స్పెషల్ డెర్మా బాండ్ అనేది కొన్ని వాడి దాని ద్వారా మనం కుట్లు వేయకుండా కూడా, పై కుట్లు లేకుండా కూడా కొంతమందికి చేస్తున్నాము. సో ఒకవేళ పై కుట్లు వేస్తేనో అవి 12 నుంచి 14 రోజుల లోపల తీయవలసి వస్తుంది. లోపలి కుట్లు మానడానికి జనరల్ గా 3 weeks పడుతుంది. సో కాబట్టి ఆఫ్టర్ 3 weeks దే కెన్ డూ దేర్ సోషల్ యాక్టివిటీస్, అండ్ ఆఫ్టర్ 3 to 6 weeks దే విల్ బి ఏబుల్ టు drive and they will be able to do their activities as before. Generally, recovery of the patient after knee replacement అనేది టీమ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ టీమ్ లో ఎవరెవరు ఉంటారంటే ఒకటి పేషెంట్, సెకండ్ వచ్చేసేసి పేషెంట్ అటెండెంట్స్, సో తర్వాత వచ్చేసేసి చేసిన డాక్టరు, ఆపరేషన్ చేసిన డాక్టరు, నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్, సో నెక్స్ట్ కన్సర్న్డ్ ఫిజిషియన్ గానీ, కార్డియాలజిస్ట్ గానీ, సో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. సో చేసిన డాక్టర్ ఎలా అంటేను ఎంత మినిమల్ డిసెక్షన్ చేస్తేను, అంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మినిమల్ డిసెక్షన్ తోనే మాక్సిమం మనము దీన్ని ఇవ్వవలసి వస్తుంది. సో అలా ఇచ్చినప్పుడు పేషెంట్ కు తక్కువ నొప్పి ఉండడం జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ అనస్థెటిస్ట్ అనేది
హై టెక్నాలజికల్ థింగ్స్ చేయడం ద్వారా తద్వారా పేషెంట్ కు తక్కువ నొప్పి, ఆపరేషన్ తర్వాత అస్సలు నొప్పి లేకపోవడము, లేదంటే తక్కువ నొప్పి ఉండడము, వాళ్ళు చేసిన తర్వాత ఫ్యూ అవర్స్ లోనే వాళ్ళు కాలు కదిలించడము, నొప్పి లేకుండా ఉండడము, కానీ వాళ్ళకు సెన్సేషన్స్ ఉంటాయి, కదలికలు ఉంటాయి, కానీ నొప్పి ఉండదు. సో అది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ లో ఒక ఇది ఇప్పుడున్న జనరేషన్ లో. సో ఇది కాకుండా టీమ్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ అనేది వాళ్ళు ఈ పేషెంట్ కు చేసిన వెంటనే వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్లు డెమాన్స్ట్రేట్ చేయడము, అంటే సంథింగ్ లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ కాఫ్ స్క్వీజింగ్, కాఫ్ పంపింగ్ ఎక్సర్సైజెస్. సో వై దిస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ అంటేను డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం, కొన్ని రకాల జబ్బులను మనం నివారించడానికి ఇవి ఉపయోగపడతాయి. సో వాళ్ళ లంగ్ కెపాసిటీ పెంచడానికి స్పైరోమీటర్ యూజ్ చేయడము. సో ఇది సో వాళ్ళు కొంతమంది విల్ పవర్ ఉన్న వాళ్ళు అదే రోజు లేదంటే కొన్ని గంటల తర్వాత వాళ్ళు నడవడం జరుగుతుంది. సో కొంతమంది బెల్ట్ పెట్టుకొని నడవడం జరుగుతుంది, కొంతమంది ఏమీ లేకుండా నడవడం జరుగుతుంది, కొంతమంది వాకర్ పట్టుకొని నడవడం జరుగుతుంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద విల్ పవర్ ఆఫ్ ద పేషెంట్ అండ్ దేర్ మెంటల్ స్టేటస్ అండ్ దేర్ ఫిజికల్ స్టేటస్. సో జనరల్ గా సెకండ్ డే తర్వాత స్టెప్స్ ఎక్కడం జరుగుతుంది. తర్వాత డే 3 ఆర్ డే 4 దే కెన్ గెట్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ద హాస్పిటల్. తర్వాత సూచర్ అంటే కుట్లు తీయడం అనేది 10 నుంచి 16 రోజుల లోపల జరుగుతుంటుంది. కొన్నిసార్లు మేము కొంతమందికి ఇండికేటెడ్ కేసెస్ కు బయట కుట్లు లేకుండా కూడా స్టిచ్లెస్ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తూ ఉంటాము. సో ఇది కాకుండా న్యూట్రిషన్ అనేది చాలా వైటల్ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రికవరీ ఆఫ్ ద నీ రీప్లేస్మెంట్. గుడ్ న్యూట్రిషన్ అంటే ఒకటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, తర్వాత హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం ద్వారా ఈ ప్రోటీన్స్ అనేది ఎలా ఉపయోగపడతాయి అంటే ఈ ప్రోటీన్స్ విల్ ఇంక్రీజ్ ద మజిల్ స్ట్రెంగ్త్ అండ్ మజిల్ పవర్. అలాగే ఇమ్యూనిటీ పవర్ ను పెంచడము, ఈ వూండ్ హీలింగ్ లో కూడా ఈ ప్రోటీన్స్ అనేది ఉపయోగపడతాయి. అంటే ప్రోటీన్స్ సంథింగ్ లైక్ మనము వెజ్ లో తీసుకున్నామంటే మనము చిక్కుడు, సోయాబీను, తర్వాత పన్నీరు, తర్వాత ఎగ్ వైట్, తర్వాత నాన్ వెజ్ లో చికెన్ గానీ, ఫిష్ గానీ, తర్వాత ఇలా ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో ఇది న్యూట్రిషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. అలాగే ఫిజియోథెరపీ అనేది బాగా పేషెంట్ గన మోటివేట్ అయిపోయి వాళ్ళు గన డాక్టర్ తో పూర్తిగా నేర్చుకోగలిగితే మాత్రం కొంతమందికి ఫిజియోథెరపీ అవసరం లేకుండా కూడా ఉంటుంది. కానీ కొన్నిసార్లు కొంతమందికి ఖచ్చితంగా అవసరం అని మేమే చెప్పవలసి వస్తుంది. సో ఏది ఏమైనా ఫిజియోథెరపీ అనేది ఒక భయపడుతూ చేసుకోకుండా వాళ్ళు హ్యాపీగా చేసుకోగలగాలి. సో అలాగే ఈ మెంటల్ పీస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫిజియోథెరపీ కానీ ఏదైనా చేసేటప్పుడు ఒకటి వాళ్ళకు నొప్పి ఉండకూడదు, 2 మజిల్ ఫ్లెక్సిబిలిటీ బాగా ఉండాలి. సో నొప్పి లేకుండా ఉండాలంటే కొన్ని రకాల అనాలిసిక్స్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మెంటల్ స్టేటస్ బాగుంటేను మజిల్స్ అనేది బాగా రిలాక్స్ అయినప్పుడు వాళ్ళకి మూవ్మెంట్స్ అనేది బాగా రావడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే కోమార్బిటీ సంథింగ్ లైక్ బీపీ, షుగరు అలా ఉన్న వాళ్ళు సో వాళ్ళ మెడికేషన్ కొన్ని డాక్టర్ సూచనల మేరకు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటివన్నీ పాటించినప్పుడు రికవరీ అనేది చాలా త్వరితగతిన ఉంటుంది. మోకాలు కీలు మార్పిడి తర్వాత చాలా మంది వాళ్ళు ఇదకు మునుపటి జీవితాన్నే వాళ్ళు అనుభవించవచ్చు. అంటే ఎవరైతే నొప్పితో అధికంగా బాధపడుతూ వాళ్లకు ఖచ్చితంగా అవసరమైనప్పుడు మోకాలు కీలు మార్పిడి కన్నా చేస్తేను వాళ్ళు దాదాపు అన్ని రకాల యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సంథింగ్ లైక్ అంటే దే కెన్ వాక్, దే కెన్ జాగ్ అండ్ దే కెన్ డూ స్విమ్మింగ్ and they can do cycling or driving or they can do namaz and they can even play low impact games. అయితే మేము కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటాం, ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ లో అయితేను ఆఫ్టర్ నీ రీప్లేస్మెంట్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ డిసీజెస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ న్యూరలాజికల్ థింగ్స్, అంటే ఒకవేళ ఏదైనా న్యూరలాజికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కింద పడిపోకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడము, ఇంట్లో కూడా ఏముంటే అవి వాళ్ళు నడిచేటప్పుడు అడ్డు లేకుండా ఉండడము, అండ్ దే షుడ్ హ్యావ్ గుడ్ లైటింగ్ ఇన్ దేర్ సరౌండింగ్స్ బికాస్ ఓల్డ్ ఏజ్ గ్రూప్ లో కింద పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలా పడినప్పుడు ఒక్కొక్కసారి చుట్టుపక్కల లిగమెంట్స్ ఏదైనా ప్రాబ్లం రావడం లేదంటే చుట్టుపక్కల విరగడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్ దట్ దే షుడ్ టేక్ ఇన్ టు అకౌంట్. అండ్ ఈవెన్ ఇన్ ద
bathroom, they can utilize something to hold and to get up. So all these are all important things. And slippery surface ఉండకుండా ఉండడము కింద. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ చేయకూడనివి అంటేను జనరల్ గా హై ఇంపాక్ట్ గేమ్స్ అనేది వద్దండి అంటూ ఉంటాం. అదర్వైజ్ దే కెన్ డూ ఎనీథింగ్.